శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరాలిచ్చే చెల్లని తల్లి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల సంపదలతో తులతూగుతారని, మహిళలు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా తమ భర్త క్షేమం కోసం చేసే మంగళగౌరి వ్రతంతోపాటు కుటుంబం మొత్తం ఐశ్వర్యారోగ్యాలతో జీవించాలని, కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. ఏదైనా అనివార్య కారణాలతో ఈ రోజు కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మహిళలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గువేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటోనుగాని విగ్రహాన్ని కాని ప్రతిష్ఠించుకుని పూజాదికాలు నిర్వహించుకోవాలి. పూజా సామాగ్రి పసుపు గణపతిని, అక్షింతలను, తోరాలు ముందే సిద్ధం చేసుకుని పూజకు ఉపక్రమించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి, అమ్మవారికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించి, ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పండ్లు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. పీటకి పసుపు రాసి దానిపై ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టి, దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది, దానిపై కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయంతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోరపూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవునెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటు శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయన్న అరటిపండన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం ఉంటాయి. వీటితో పాటుగా కనకధారా స్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలు అవుతారని పండితులు తెలియచేస్తున్నారు. ఇలా పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటినుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలుగాని పసుపు కొమ్ములనుగాని అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కాని జాగరణ కాని ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కాని పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు, ఆ రోజు ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి. పూజ అనంతరం 5 ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మీ పూజ భక్తిభావంతో, అత్యంత నియమనిష్టలతో చేయాలి. వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను చేస్తే వారికి దరిద్రం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.
మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేయకూడని పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఆ కలశాన్ని స్టీల్ ప్లేట్లలో, గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి ప్లేట్ కాని, రాగి, ఇత్తడి ప్లేట్లలో కాని కలశాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆదిగణపతినే. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు. ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజు మనం వరలక్ష్మీ వ్రతం చేయకున్నా ఇతరుల ఇంటిలో వరలక్ష్మీ వ్రతానికి వెళ్లేవారు పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు. వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి. వ్రతం ఆచరించినవారు ఆ రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం? శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. గురుడు ధనకారకుడు, విద్యాకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండటం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానంగాని, మంచి దాంపత్యంగాని, సంపదగాని వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయనమివ్వడం లేదా ఒక ముత్తైదువుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళమూ జరగదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.